హలో మిత్రులందరికీ నమస్కారం. నేను సేఫ్టీ వెంకటరమణ. మీరు గమనించారా? ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు అయి వాచిపోయి నొప్పి కలగజేయడం ఎందువల్ల? గాలిలో వచ్చే బ్యాక్టీరియా మూలంగా ఎయిర్ పొల్యూషన్లు అయిపోయి రెస్పిరేటరీ వ్యవస్థ దెబ్బతినడం మనకు తెలియకుండా జరిగిపోతున్నది. మనం ఎంత వేగంగా బండి మీద వెళుతున్నామో అంతే వేగంగా మన శరీరంలోకి అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన రెస్పిరేటరీ వ్యవస్థని డ్యామేజ్ చేస్తున్నది. బైకు మార్చడానికి ఫిల్టర్ చేంజ్ చేస్తారు. మరి మన రెస్పిరేటరీ చెడిపోతే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. చేంజ్ చేయగలమా చెప్పండి మన రెస్పిరేటరీ వ్యవస్థను? చేయలేము కదా. ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది మొత్తం గాలిలో. కనీసం గమనించారా? కానీ మీ బైక్ మీద 70-80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటారు. అంతే వేగంగా మీలోకి పొల్యూషన్ ఎయిరు మీ ఊపిరితిత్తుల్లోకి చొరబడి మీ రెస్పిరేటరీ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికి దోహదపడుతున్నది. ఇది మీరు గమనించండి. అది గమనించండి. హెల్మెట్ ధరించండి. ఒక విషయం. రెండో విషయానికొస్తే కంటి ప్రమాదం గమనించారా? బైకు మీద వేగంగా మీరు వెళ్తున్నప్పుడు అది సాయంత్రం కావచ్చు, లేదా మధ్యాహ్నం కావచ్చు, లేదా బైకు లైటు ఎదురుగా పురుగులు వచ్చి కళ్ళలో సడన్గా పడిపోతాయి. ఒక్కసారిగా కళ్ళ నుండి కళ్ళు మండిపోయి చేతితో నలిచేలోపు బైకు కంట్రోల్ తప్పడం, ఎదురుగా వచ్చే వెహికల్ని ఢీకొట్టడం, యాక్సిడెంట్ జరిగిపోవడం, కాలు లేదా చెయ్యి లేదా మనిషే చనిపోవడం జరుగుతుంది. చెయ్యి విరుగుతుంది, కాలు విరుగుతుంది, అతకపెట్టుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. మీరు గమనించారా? ఇది చూసారా? చిన్న పురుగులు లేదా విష పురుగుల వల్ల కంటికి అదే వేగంతో కొట్టుకున్నప్పుడు కన్నును ఒక్కోసారి తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మిత్రులారా మీరు గమనించండి. వీటిని నివారించాలి మనం. ఆరోగ్యం అంటే మనం బాడీలో పార్ట్ డ్యామేజీ కావద్దు అంటే మనం నెత్తికి హెల్మెట్ ధరించాలి. కేవలం హెల్మెట్ ధరించగానే కాదు, చిన్ స్టాప్ అనేది మనం కంపల్సరిగా ధరించాల్సిన అవసరం ఉన్నది. అది తప్పనిసరి. చిన్ స్టాప్ పెట్టకపోతే మీరు హెల్మెట్ పెట్టుకొని వేస్ట్. అది ఇంట్లోకి వెళ్ళి బయలుదేరే ముందు ఫస్ట్ హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే హెల్మెట్ పెట్టుకొని చిన్ స్టాప్ పెట్టుకున్న తర్వాతే బైక్ రైడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ హెల్మెట్, సెకండ్ చిన్ స్టాప్, థర్డ్ బైక్ రైడింగ్. ఇది గమనించండి. దీనివల్ల మనం 3 ప్రమాదాలను కాపాడుకుంటున్నాము. ఒకటి హెడ్ పోతే మళ్ళీ పెట్టుకోలేం కదా. కాబట్టి హెడ్ను కాపాడుకున్న వాళ్ళం అవుతాము, కళ్ళను కాపాడుకున్న వాళ్ళం అవుతాము, రెస్పిరేటరీ వ్యవస్థను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మీరు అనుకోవచ్చు ఈ రెస్పిరేటరీ వ్యవస్థ ఏమున్నది అని. చేయకపోతే ఇంకోటి అతకబెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు మీరు. కళ్ళు పోతే ఏమున్నది అనుకోవచ్చు, కానీ కళ్ళతోటి ప్రపంచాన్ని చూడగలవు. అందమైన ప్రపంచాన్ని నువ్వు చూడలేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊపిరితిత్తులు ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే వాటిని మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. అరే బైకులో ఉన్నది మన ఫిల్టర్ మనం మార్చుకుంటున్నాం, కానీ మనం ఇది మార్చుకోగలమా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, గమనించండి. నేను చెప్పేది తప్పుందా? ఇది ఎవరి కోసం? మన కోసం మిత్రులారా. అందుకని మనం కళ్ళను కాపాడుకోవాలి, రెస్పిరేటరీ వ్యవస్థను కాపాడుకోవాలి, మన బాడీలో పార్ట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. తల ముఖ్యంగా. తలపోతే పెట్టుకోలేం బ్రదర్. కాబట్టి తలను కాపాడుకోవాలి. ఏం లేదు మనకు, మన మీద ఆశపడి మన మీద ఎంతోమంది ఫ్యామిలీ, అమ్మ నాన్న చెల్లె పిల్లలు భార్య వీళ్ళందరూ మన మీద ఆధారపడి ఉంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదు? సరే మీరు అనుకుంటారు, హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకున్నదంటే ఈ చిన్ స్టాప్ పెట్టాలి, దీనికో టైం వేస్ట్, ఫోన్ వస్తే మాట్లాడలేము, ఫోన్ మాట్లాడాలంటే మనకు కష్టమవుతుంది, ఇలాంటివన్నీ మీరు అనుకోవచ్చు. కానీ ఫోన్ వచ్చినప్పుడు పక్కకు ఆగి ఒక్క నిమిషం ఫోన్ తీసి ఆఫీసర్ ఫోన్ చేసాడు, సార్ వస్తున్నా అని చెప్పాలి.
లేదా ఇంటికాడ నుంచి అయితే డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పాలి. అంతేకాని మనము ఆహ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. ఫోన్ మాట్లాడుకోవడానికి ఇబ్బందయితది. ఇలా రకరకాలుగా కారణాలతోటి హెల్మెట్ పెట్టుకోకుండా మనం మన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోకూడదు ఫ్రెండ్స్. అవునా కాదా మిత్రమా? చూడండి మిత్రమా, విలువైన ప్రాణం మనకు మళ్ళీ రాదు. ఆలోచించండి మీరు. మనం ఏం చేయాలి మరి రోడ్ సేఫ్టీలో? రోడ్ సేఫ్టీలో మనం కొన్ని పాటిద్దాం. ఒకటి, అతి వేగంగా వెళ్ళకూడదు మనం. అది మీ అందరికీ తెలుసు. కానీ మనకున్న టెన్షన్స్ తోటి, మనకున్న ఒత్తిడితోటి ఇన్ని తెలిసినా మనం వెళ్తూనే ఉంటాం. ఓవర్‌టేకింగ్ చేయొద్దు. కానీ చేస్తాం మనం. తొందరగా వెళ్ళాలండి తపనలో. అదొక రెండో మిస్టేక్. మూడో మిస్టేకు, వెనక వైపు నుంచెల్లి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది మనం గమనించాలి. కానీ మనం టెన్షన్‌లో మనం ఏం గమనించకుండా వెళ్ళిపోతుంటాం. హ్మ్. స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా కంట్రోల్ చేసుకోకుండా కూడా దాని మించెల్లి కూడా బండిని పోనిస్తాము. అది ఎగిరి అల్లంత దూరాన పడతది. అప్పుడు మనం పెట్టుకున్న హెల్మెట్ పోతది. ఫోన్ కింద పడవచ్చు. బండి స్కిడ్ కావచ్చు. పడవచ్చు. గాయాలు కావచ్చు. ఫ్రాక్చర్స్ కావచ్చు. ఇయన్నీ కూడా మనం ఆలోచించాలి. మనం బైకును కంట్రోల్‌లో తీసుకెళ్ళి వెళ్ళాలి. మనం ఈ విషయాలను పాటిస్తే చాలు. మన ఫ్యామిలీ సురక్షితంగా ఉంటది. మనము సురక్షితంగా ఉంటాము. మనము అనవసరంగా ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోవద్దు ఫ్రెండ్స్. విలువైన ప్రాణం ఇది. మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంత అందమైన జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకోవద్దు. అది నా కోరిక. తర్వాత మనం మైండ్‌లోకి వెళ్ళినప్పుడు, మైండ్‌లో కూడా మనం ఏం చేస్తున్నాం టక 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 పని కాడికి వెళ్ళాలి, పని చేసుకోవాలనే ఆలోచనతోటి కూడా మనం మైండ్‌లోకి వెళ్ళి హెల్మెట్‌ను పెట్టుకుంటాము. కానీ చిన్న స్టాప్ మర్చిపోతా ఉంటాం. దానివల్ల కూడా మీరు ఒకసారి ఆలోచించండి మిత్రమా. మనం లోపలికెళ్ళి మనకు పని కావాలన్న ఆతృతల ఈ చిన్న స్టాప్ మర్చిపోయి ఏం చేస్తాం, పని చేసి వంగబడి పని చేసేటప్పుడు కానీ కింద పడిపోవచ్చు. మీదికెళ్ళి ఏదైనా పిల్ల పడవచ్చు. తల పలిగిపోతుంది. అదేవిధంగా పైకి డ్రెస్సింగ్ చేస్తా అంటాం కావచ్చు. అప్పుడు ఈ టోపీ ఇటు ఎగిరిపోతుంది. చిన్న స్టాప్ పెట్టుకోకపోతే ఆ కళ్ళల్లో దుమ్ము దురి పడుతుంది. ఆ తర్వాత తల మీద కూడా బొగ్గు పిల్ల పడుతుంది. తల పగిలిపోతుంది. ఏ విధంగా చూసినా కూడా ఖచ్చితంగా చిన్న స్టాప్ అనేది బాయిలోకెళ్ళినప్పుడు చిన్న స్టాప్ పెట్టుకోవాలి మనం. బయట బైక్ రైడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి, హెల్మెట్‌కి చిన్న స్టాప్ అనేది